వరుసపెట్టి సినిమాలు లైన్లో పెట్టేసుకుంటున్నారు. మరోవైపు డైరెక్టర్లు కూడా సేఫ్ సైడ్లో లైనప్ పెట్టేసుకుంటున్నారు. అలా సుకుమార్కి చరణ్ సినిమా తర్వాత పుష్ప 3 ఉంది. సందీప్ రెడ్డికి స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ రెడీగా ఉంది. కొరటాలకి దేవరా 2 ఉంది. మరి రాజమౌళి సంగతేంటి? కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఏం చేస్తారు? నెక్స్ట్ సంక్రాంతి సినిమా రిలీజ్ చేశాక అనిల్ రావుపూడి ఎవరితో సినిమా చేస్తున్నారు? అసలు ఇంతకీ డైరెక్టర్ల నెక్స్ట్ ఏంటి? సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా హీరోలు వరుసపెట్టి సినిమాలు లైన్లో పెట్టేసుకుంటున్నారు. డైరెక్టర్లు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. నిజానికి సినిమా హిట్ అయితే డైరెక్టర్ కి నెక్స్ట్ సినిమా ఉంటుంది, లేకపోతే డౌటే. అలా కాకుండా తన నెక్స్ట్ సినిమాని సెక్యూర్ చేసుకుంటున్నారు కొంతమంది డైరెక్టర్స్. సుకుమార్కైతే 2 సినిమాలున్నాయి. ఇప్పుడు చరణ్తో స్టార్ట్ చేయాల్సిన సినిమాతో పాటు పుష్ప 3 లిస్ట్లో ఉంది. కొరటాల కూడా ఇదే లిస్ట్లో ఉన్నారు. కొరటాల ప్రస్తుతం బాలయ్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్తో దేవరా 2 సినిమా చేయాల్సి ఉంది. ఇక సందీప్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ ప్రభాస్తో స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ ని భారీగా తెరకెక్కించాల్సి ఉంది. వీటికి తోడు ప్రశాంత్ నీల్ కి సలార్ 2, KGF 3 ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ కి LCU యూనివర్స్ తో పాటు అల్లు అర్జున్ తో సినిమా లైనప్ లో ఉంది. ఇలా డైరెక్టర్లు ముందుగానే తమ నెక్స్ట్ సినిమాని సెక్యూర్ చేసుకుని వాటికి ప్యారలల్ గా పనులు స్టార్ట్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది డైరెక్టర్లు మాత్రం నెక్స్ట్ సినిమాలపై క్లారిటీ ఇవ్వలేదు. అలా అని వాళ్ళేం ఫ్లాప్ డైరెక్టర్స్ కాదు, స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న టాప్ డైరెక్టర్స్. నిజానికి రాజమౌళి కూడా ఇప్పటి వరకు తన నెక్స్ట్ సినిమాపై కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో వారణాసి మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో బాహుబలి క్రియేట్ చేసిన హిస్టరీని రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అనౌన్స్ చేసిన వారణాసిని సూపర్ ఫాస్ట్ గా తెరకెక్కిస్తున్నారు టీం. నిజానికి RRR చేస్తున్నప్పుడే నెక్స్ట్ సినిమా మహేష్ తో సినిమా చేస్తున్నట్టు చెప్పేసిన రాజమౌళి వారణాసి కంప్లీట్ అయ్యాక ఏ సినిమాను చేస్తారో, ఎవరితో చేస్తారో అని క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.